బీరువా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక 40-50 సంవత్సరాల క్రితం అయితే ఇనప్పెట్టెలని ఉండేవి. అందులో ధనము, వెండి బంగారాలు, మీరు చెప్పిన డాక్యుమెంట్స్ దాచిపెట్టేవాళ్ళు. చెక్కవి కూడా పెద్దవి ఉండేవి కదండి. ఉండేవి, అవును. భోషాణాలు, అవునండి, దాంట్లో పెట్టేవాళ్ళు. ఎందుకంటే భోషాణంలో పెట్టుకునే ఉండేవి అప్పట్లో. అది కాస్త ఇనప్పెట్టెకు వచ్చింది. ఇనప్పెట్టె కాస్త ఇప్పుడు బీరువాకి వచ్చింది. ఆ బీరువాలో మనం మీరు చెప్పినట్టుగా వెండి బంగారాలు దాచిపెడతాము, డబ్బులు దాచిపెడతాము, వస్తువులు దాచిపెడతాము. ఇవన్నీ కూడా అందులోనే పదిలపరుస్తాం. చాలా మందికి ఒక సందేహం ఉంటుందండి, నాలాంటి వాళ్ళకైతే ఇంకెక్కువ ఉంటుంటాయి. అంటే లక్ష్మీదేవి ఏమో బంగారం, వెండి, డబ్బు, నాణ్యాలు ఇట్లన్నిటిలో ఉంటుంది అని అంటారు. బీరువా ఏమో ఐరన్ కిను ఈ లక్ష్మీదేవికి ఏంటి అన్నట్లుగా కూడా అనిపిస్తుంది. అలా ఉండే అవకాశం ఉంటుందా? చెప్తాను, దాని గురించి కూడా చెప్తాను. బీరువా కొనుక్కునేటప్పుడు ఐరన్ అంటే సేఫ్ కోసం అని ప్రస్తుత కాలమాన పరిస్థితులు బట్టి పెట్టడం జరిగింది. దాంట్లో ఎందుకంటే 2-3 లాకులు ఉంటాయి, కొంచెం గట్టిగా ఉంటుంది అనేటటువంటి పరిస్థితి. చెక్కదనుకోండి, చెక్కదానికి ఇట్లా సెంటర్ లాక్లు వేసినా కానీ పెద్దగా నిలవదు అని. దాంట్లో అయితే గట్టిగా ఉంటుంది. దాంట్లో ఒక 2-3 సేఫ్ లాకర్లు అవన్నీ కూడాను, సీక్రెట్ లాకర్స్ అవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రస్తుత కాలమాన పరిస్థితులు బట్టి అది ఏర్పాటు చేశారు. అది ఏర్పాటు చేసుకోవటంలో తప్పు లేదు, కానీ దాంట్లో నియమాలను పాటించాలి మనం. ఏమిటి ఆ నియమాలు అంటే, మనం స్నానం చేయకుండా బీరువాను ముట్టుకోకూడదు. అదేవిధంగా శుక్రవారాల్లో కానీ, పర్వదినాల్లో కానీ, పండగల్లో, అంటే ఇప్పుడు మనం దీపావళి పండగ చేసుకుంటాం, లక్ష్మీ పూజ చేసుకుంటాం, అట్లాంటి సమయాల్లో బీరువాకి చక్కగా పసుపు పెట్టి బొట్లు పెట్టాలి. అంటే ఆ బీరువా కూడా పూజ చేసుకోవాలి. అందులో అప్పుడు లక్ష్మీదే అంటే, నేను మీకు గౌరవం ఇస్తే ఒకసారి, మీరు రెండోసారి మా ఇంటికి వస్తారు, అంతే కదా. గౌరవం ఇవ్వకుండా మీరు వస్తారా మా ఇంటికి? రారు కదా. ఊరిని ఆ పాట వాడుకుంటాం, దిగా కొంతమంది వేసేస్తుంటారు టక్ 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 అని. అట్లా కూడా చేయకూడదు. శబ్దం పెద్దగా చేయకూడదు. బీరువా శబ్దం టక్కని వేసేస్తారు, టక్కని తీస్తారు. అది కూడా చేయకూడదు, అమర్యాద చేసినట్టే ఆ తల్లిని. కాబట్టి అందులో ఆ తల్లి ఉంది కదా, ఉన్నది. రూపాయి పెట్టని, లక్ష పెట్టని, కోటి పెట్టని, ఆ తల్లి ఉన్నది కదా అందులో. కాబట్టి మనం ఆమెకి ఇచ్చేటటువంటి విలువ, కానీ గౌరవం చేయటం, పసుపు బొట్టు పెట్టడం లక్ష్మీప్రదంగా. అసలు మనకి లక్ష్మీదేవి చిహ్నాలే పసుపు కుంకాలు కదా. కాబట్టి ఆ పసుపు కుంకం పెడతాం. అప్పుడప్పుడు మధ్యలో గనక ఒక చిన్న ధూపం కూడా వేస్తే, అంటే సింహద్వారానికి వేసేటప్పుడే మనం కొంతమంది ప్రాంతాల్లో లక్ష్మీవారం అంటే గురువారం అంటారు. ఆ గురువారం లేదా మనకి శుక్రవారంగా, ఈ 2 రోజుల్లో ఎప్పుడైనా సరే వేస్తే మంచిది. మధ్యలో అంటే ఇంట్లో ధూపం వేసుకున్నప్పుడే బీరువాలో కూడా అది ఏది దృష్టి దోషం అన్నది ఉండదు. ఎవరిదన్నా కన్ను పడ్డా పోతుందన్నమాట. అంటే ఇంట్లో ఉండే బీరువా మీద కూడా దృష్టి పడే అవకాశం ఉంటుంది. చెప్పలేము, ఎవరన్నా రావచ్చు, చూడొచ్చు, పెట్టచ్చు. లేదా ఎవరో వద్దు, మన కళ్ళే దాని మీద పడచ్చు. నరుల దిష్టికి నల్లరాళ్ళు పగులుతే అని ఒక మాట ఉంది కదా. మనం ఆ నరుల వాళ్ళమే కదా, మన కళ్ళకు కూడా చెప్పను ఎటువంటి దిష్టి తగలొచ్చు కదా. కాబట్టి ఇటువంటివి చేయటం ఒకటి. రెండోది, బీరువాల్లో పెట్టేటటువంటివి డబ్బులు కట్టలు ఇట్లా ఇసిరేస్తుంటారు, పెట్టేస్తుంటారు లెక్కపత్రం లేకుండా. అట్లా కాకుండా ఒక పద్ధతిగా చక్కగా పెట్టుకోవాలి. అవి వెండి బంగారాలైనా డబ్బులైనా సరే తీరువుగా పెట్టుకోవాలి. చూడంగానే వీళ్ళకి నా మీద శ్రద్ధ కలిగింది కాబట్టి నేను వచ్చి కూర్చుంటా ఇందులో అని అనుకోవాలి. తల్లి ఇక్కడ కాస్త శుభ్రంగా ఉంది, ఆ విధంగా అనుకోవాలి. అనుకొని వచ్చి అట్లాంటి చోట కూర్చో.